హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో ఇప్పుడు గణపతికి ఉత్సవాలు జరుగుతున్నాయి కదండి. గణేషునికి ఎంతో ఇష్టమైన అటుకుల ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి, సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అటుకుల ప్రసాదం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు, లావుగా ఉన్న అటుకులు తీసుకోవాలండి, మందంగా ఉంటాయి కదా అవి 1 కప్పు తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకుంటామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు కొబ్బరి తురుము, అదే కప్పుతో 1 కప్పు బెల్లము, సేమ్ అన్నిటికీ ఒకటే కప్పు అండి. అలాగే 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు, 1 టేబుల్ స్పూను కిస్మిస్, కొద్దిగా యాలకుల పొడి, 1 టేబుల్ స్పూను నెయ్యి. ఇవండి మనకి మెయిన్గా కావాల్సింది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం హీట్ అయ్యాక బాదం పప్పు వేసుకొని వేయించుకోవాలి. బాదము కొంచెం వేగనివ్వాలండి. అది కొంచెం వేగాక కిస్మిస్ కూడా వేసేసుకొని రెండింటిని చక్కగా రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇవి వేగిపోయినాయి. వీటిని పక్కకు పెట్టేసుకుందాము. అదే ప్యాన్లో కొబ్బరి తురుము కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక దీంట్లోనే మనం బెల్లం తీసుకున్నాం కదండి, సేమ్ అదే కప్పుతో 1 కప్పు బెల్లం కూడా వేసేసుకోవాలి. అన్నిటికీ ఒకటే కప్పు కొలతగా పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి, సరిపోను ఉంటాయి అన్నీ. చక్కగా బెల్లం అంతా కరిగిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లోనే అటుకులు కూడా వేసేసుకొని, అటుకుల్ని ఏమీ ఫ్రై చేయాల్సిన పని ఏం లేదండి, పచ్చి అటుకులనే వేసేసుకోవాలి. ఇవి మొత్తం మిక్స్ అయ్యేదాకా బాగా కలుపుకోవాలన్నమాట. అంతా బాగా కలవాలన్నమాట. బెల్లము, అటుకులు, కొబ్బరి అంతా బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఫ్లేమ్ అస్సలు పెంచొద్దు, సిమ్లోనే ఉండాలి. ఇప్పుడు దీంట్లో యాలకుల పొడి వేసేసుకుందాము. అలాగే ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన ఎంతో టేస్టీ జ్యూసీ అటుకుల ప్రసాదం అయితే రెడీ అయిపోతుందండి. నైవేద్యంగా పెట్టండి. మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.